మొత్తానికి 'బిగ్ బాస్' సీజన్ 9 అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు. అంటే ఏదో ఉండిలేని కంటెస్టెంట్‌లను తెచ్చారు. వాళ్ళు కూడా అంతగా వినోదాన్ని పంచట్లేదు. ఏదో లే లేనిపోని హడావిడులు చేస్తున్నారు. ఇలాంటి కంప్లెయింట్స్ అయితే వచ్చాయి. అండ్ నిన్న 'మర్యాద మనీష్‌ని' అవుట్. సో, అంతకుముందు 'షష్టి వర్మ' గారు వెళ్ళిపోవడం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ హౌస్‌లో ఉన్న వాళ్ళంతా కూడా అసలు ఏం కంటెంట్ ఇస్తారు? ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారనే ఒక సందిగ్ధం. వీకెండ్ 'నాగార్జున' గారు వచ్చి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా. ఎందుకంటే అక్కడ అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌లో ఏదో అంటే లైక్ అంతా ఎట్లా చెప్తాం? నేచురల్‌గా అయితే ఎవరు ఉండట్ల. మొత్తం వాళ్ళ క్యారెక్టర్‌ని హైడ్ చేసుకుంటూ నటిస్తూ బ్రతికేస్తున్నారు. కాబట్టి ఆ గొడవలు కూడా కొంత పెద్దగా అంటే లాజిక్ పాయింట్స్ అనేవి ఉండట్లేదు. ఆ నామినేషన్ పాయింట్‌లలో కూడా బేస్ ఏం ఉండట్లేదు. సరే ఏం చేద్దాం మరి? మనకున్న మెయిన్ ఇదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఒక్కసారిగా ఒక కుప్పని లోపలికి తోసేస్తే తర్వాత చేంజెస్ ఎలా ఉంటదా అని చెప్పేసి 'బిగ్ బాస్' టీమ్ భావించినట్లుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతా ఉంది. దీంట్లో 'దివ్యల మాధురి' గారు ఎళ్తారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఆవిడని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఆవిడ ఏం చెప్పిందంటే, నేను మా ఆయన్ని వదిలేసి అయితే ఎన్ని రోజులు అక్కడ ఉండలేను. అందుకు నేను వెళ్ళనని ఒక క్లారిటీ ఇచ్చింది. మేబీ తను వెళ్ళుద్దో లేదో తెలీదు. ఇకపోతే 'అలేఖ్య చిట్టి పికిల్స్' నుంచి ఆ రమ్య అనే అమ్మాయి వస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది.